హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇదిగోండి పొద్దున్నే తెచ్చాడు చికెను, పెద్దలపై పచ్చిమిర్చి. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నానండి. అదిగోండి, చాలా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలని తెచ్చుకున్నారండి. ఉప్పు వేసాను, నూనెలో చికెన్ వేసానండి. ఇది బాగా మగ్గిపోయిన దాకా నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. అల్లం, చిన్నుల్లిపాయ, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయ, జీలకర్ర చూద్దామండి. పసుపు, మగ్గిపోవాలండి. ధనియాలు, జీలకర్ర అండి. ఇదిగోండి అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ ఒకసారి వేసి పెట్టుకుంటానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇదిగోండి అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటానండి. అదే మగ్గిపోయిందండి. ఒకసారి కలబెడతాను మగ్గిదాన్ని. అదిగోండి చూడండి, ఎగుతా ఉంది. చిన్నుల్లిపాయ కారం అండి. మామూలు కారం, మా పెద్ద వీడియోలు చూస్తూ ఉండండి. పెద్ద వీడియోలు పెడుతున్నాను కదా, చికెన్లు, చేపలు అన్నీ ప్రొడక్షన్ పెడుతున్నానండి. చూడండి, మాకు కూడా సపోర్ట్ చేయండి. పొద్దున్నే వెళ్ళాలని మమ్మల్ని కంగారు పెడుతున్నాడండి మా వారు, మా బావ. అదిగోండి కూర రెడీ. ఇదిగోండి పొడి మసాలా, ధనియాలు, జీలకర్రేనండి, ఏమి ఇలా చెక్క, లవంగాయలు కూడా ఇలా, కొత్తిమీర, కరివేపాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెళ్ళు గట్టిగా కొట్టండి. కూరకి మంచి కామెంట్లు పెట్టండి. ఒకసారి కలబెట్టి చూపిస్తానండి, ఇది ఉండలేదు. ఎలాగుందో
కామెంట్లు మంచి మంచి కామెంట్లు పెట్టండి. ఇప్పుడు బావ తింటాడు, చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. అదండి, ఇంక అయిపోయింది కూర, తింపేసుకుంటున్నాను. మూత పెడితే మెత్తపడిపోద్ది ముక్క, అందుకని మూత పెట్టకూడదు. మూత పెడితే నీరు దిగుద్ది కూరలోకి, బాగోదు, సంగటి అయిపోయింది. మనకి నీళ్ళన్నీ పోయినాక నూనెలో మగ్గేటప్పుడే మనం మూత తీసి ఆడ పెట్టుకోవాలి, అప్పుడు సూపర్గా ఉంటుంది.